కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని వ్యతిరేక దిశలో వచ్చిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో 2 కాళ్లు కోల్పోయాడు. చేతికొచ్చిన కుమారుడు దివ్యాంగుడు అవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందిన అభినవ్ ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 2 ఏళ్ల క్రితం విధులు పూర్తి చేసుకుని వెళ్తున్న సమయంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆ యువకుడు కాళ్లని కోల్పోయి ఇంటికే పరిమితమవుతున్నాడు. అసలే నిరుపేద కుటుంబం కావడంతో కన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని అభినవ్ వేడుకుంటున్నాడు. నాకు ఇంట్లో సిచ్యువేషన్ బట్టి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఫార్మా కంపెనీ చేసుకుంటున్నా. సెకండ్ షిఫ్ట్ నాది. డ్యూటీ వేస్తుంటే లారీ రాంగ్ రూట్ వచ్చి గుద్దిపోయింది. అది సంగారెడ్డి పట్టంచేరు. 2 కాల్ తీసేసి వెళ్తాం. అయిపోయినాక నేను యశోద తర్వాత ఇక్కడ మన ములుగు రోడ్ గార్డెన్ హాస్పిటల్ ఆడ 1 మంత్ ఉన్నా. యశోదలో 10 days ఉన్నా. ఆన్ ద స్పాట్ లెగ్ కట్ అయిపోయింది. అది ఇంకో లెగ్ ఇంట్యూషన్ వచ్చింది, తీసేసేసారు. పెన్షన్ అప్లై చేస్తే అప్లై అవుతలేదు. ఇంకా పెన్షన్ వస్తలేదు. నాకు 2 times 3 times అప్లై చేసిన పెన్షన్కి. ఇంకా అప్లై చేస్తే ఏం పెన్షన్ వస్తలేదు. స్కూటీ కూడా ఎవరు ఇస్తలేరు నాకు. బయటికి పోయినా జాబ్ చేసుకున్నా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని వీళ్ళని ఊకే బదులాడు అయిపోతుంది. కొంచెం హెల్ప్ చేయాలని కోరుతుంటున్నాను.